ఇక్కడ ఇంకో ఆర్డీఓ వీళ్ళు మేము చెప్పినట్టు వింటే మీకు మంచి పైసలు వస్తాయి, మేము చెప్పినట్టు వినకుంటే మీకు పైసలే రావు, కేసులు పెడతాం కానీ జాగాలు బరాబర్ గుంజుకుంటాం అని చెప్పి ఈరోజు రైతులను బాజాప్తా బెదిరిస్తున్నట్టు పరిస్థితి. ఆ పరిస్థితిలో వాళ్ళు నన్ను పిలిచిండ్రు. నేను ఈరోజు అక్కడ పబ్లిక్ ఏరుకుంటే పోయినా లోపలికి ఎవరైనా పోవచ్చు, కానీ ఈరోజు నన్ను అక్కడ కుందూరు పోలీసులు అరెస్ట్ చేసి అక్కడికి వెళ్ళి ఇక తీసుకొచ్చి నా లాస్ట్లో ఇక్కడ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎక్కడ మన నందిగామ షాద్నగర్ నియోజకవర్గం నందిగామ పోలీస్ స్టేషన్కు మనం తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టిండ్రు. ఈరోజు ముట్నూరులో మరి అక్కడ కొంతమంది ఉన్నారు, చాలామంది పోలీసులు మంచిగా, చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ పోలీసుల కోసం పనిచేస్తున్నా, కానీ మరి రేవంత్ రెడ్డి గారు మెచ్చుకోవాలన్నా ఏందో జర ఓవర్గా బిహేవ్ చేసినట్టు అనిపిస్తుంది. అక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నాం కూడా దాదాపు ఒక 40-50 కిలోమీటర్ దూరం తీసుకొచ్చి స్టేషన్లో పొద్దుగాలకి వెళ్ళి పెట్టడం జరిగింది. ఈరోజు ముట్నూరు, ఉమ్మిటాల్ ఈ రెండింటిని కూడా కుందూరు కుందూరు మండలం కిందకి వస్తుంది, రంగారెడ్డి జిల్లా. ఈరోజు ల్యాండ్ ఎక్వేషన్ అనేది ఒక ఫ్యాషన్ లెక్క మారిపోయింది. ఇది ఇవాళ నీకు ఏది మన ఆశా వర్కర్ల జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు నీ దగ్గర, వాళ్ళ మూడు నెలల పైసలు దొబ్బక తిన్నావు. ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పైసలు దొబ్బక తింటావు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పైసలు వాడక దొబ్బుతావు, అర్థమైందా? ఈరోజు వాళ్ళ పైసలు ఇవ్వవు, అర్థమైందా? ఇంకా నిరుద్యోగులను నిరుద్యోగ భృతంతో వాళ్ళకి ఇవ్వవు. ఈరోజు నువ్వు ప్రతి సెక్షన్ ఈరోజు ముంచి లాస్ట్లో రైతు బంధు అంటే వాళ్ళకి ఇవ్వవు. ఇక రైతు బంధు ఇవ్వాల్సి వస్తే ఏకంగా రైతుల భూములే గుంజుకుంటున్నావు. ఇవాళ ఆ స్థాయికి దిగజారి ఈరోజు మీరు రేడియల్ మ్యాప్ ఎవరెవరికి ఇచ్చుకున్నావు చెప్పాలన్నా, నేను రేడియల్ మ్యాప్ ఎక్కడెక్కడికి వస్తావు, ఎంతెంత మంది భూములు కాపాడుకోనికి ఎన్నెన్ని ఎకరాల నువ్వు భూములు కొనిపించినావు, నువ్వు ఎటువంటి వ్యాపారం చేస్తున్నావు, ఎటువంటి దందాలు చేస్తున్నావు అని చెప్పి ఈరోజు బాజాప్తా మనం కనబడుతూనే ఉంది. ఇవాళ నీ అరెస్టులతో, నీ పోలీస్ కేసులతో, నీ జైల్లో పంపితే మేము భయపడేటోళ్ళం కాదు. ఇక్కడ చాలా గట్టిగా ఆ ఊర్లోకి వెళ్ళి దాదాపు నన్ను ఒక 40-50 కిలోమీటర్ల దూరం తీసుకొని వచ్చి ఈరోజు బెంగళూరు హైవేలో ఉన్నటువంటి నందిగామ పోలీస్ స్టేషన్ నన్ను తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇది ఫ్యూచర్ సిటీ వచ్చింది కిందికి. కాబట్టి ఇటువంటి చిల్లర పనులు ప్రభుత్వం మారుకోవాలి, ఇటువంటి చిల్లర పనులు రేవంత్ రెడ్డి మారుకోవాలి. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఈ ఉద్యమం కొనసాగుతుంది. మేము కష్టంగా వీళ్ళతో మద్దతుగా నిలబడతాం. రైతులు ఇష్టం ఉంటే భూములు బెదిరించి తీసుకునే ప్రయత్నం చేయొద్దు. ఈరోజు నీకు దగ్గర రూపాయి గతి లేదు, జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి పైసలు లేవు, నిరుద్యోగ భృతి ఇవ్వడానికి పైసలు లేవు, ఆశా వర్గాల జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పైసలు ఇవ్వడానికి పైసలు లేవు, వాళ్ళతో నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన అవన్నీ తీర్చడానికి పైసలు లేవు. కానీ ఈరోజు నువ్వు అన్నీ అడ్డం పెట్టుకొని ఈరోజు పైసలు లేకున్నా కానీ ఇక నేను రోడ్ చేస్తా, రేడియల్ రోడ్ చేస్తా, 61 కిలోమీటర్లకు నోటీస్ ఇస్తావు. ల్యాండ్ ఎక్వేషన్ ఏమో 81 ఎకరాలకు కిలోమీటర్కు నువ్వు ల్యాండ్ ఎక్వేషన్ పెడతావు. అంటే ఇది రియల్ ఎస్టేట్ దందా కాకుంటే ఏంది? ఈ రోడ్లు వేసేది, రోడ్లు ఉన్నాక మళ్ళీ కొత్త రోడ్లు వేసే కేవలం దందా కోసమే. ఇది ప్రజల బాగు కోసం కాదు, డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్తో పేరు మీద జరుగుతున్న దగా, భూములు దొబ్బేదానికే వేసే ఏసులు. కాబట్టి నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావు, ఏం చేసుకుంటావు, ఏదైనా చేసుకో, మా పోరాటం కొనసాగుతుంది. రైతులు ఇష్టపడితేనే జాగాలు తీసుకో. రైతులకు అక్కడ ఇష్టం లేదు కాబట్టి నన్ను పిలిచిండ్రు, బెదిరించే ప్రయత్నం చేయాలి. కలెక్టర్ గారు, మీరు ప్రజాస్వామ్య దేశంలో కలెక్టర్గా పనిచేస్తున్నారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మీరందరూ గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేయొద్దు. ఈరోజు 2013 యాక్ట్, ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ చట్టాన్ని వాళ్ళు ఎట్లా అనగదొక్కుతారు, వాళ్ళు ఎట్లా తొక్కేస్తారు, ఏ విధంగా గత ప్రభుత్వం బెదిరించి భూములు గుంజుకున్నట్టుగా ఈరోజు నువ్వు కూడా బెదిరించి ఏ విధంగా భూములు గుంజుకుంటావు. కాబట్టి ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కష్టంగా మేము ప్రజలతో నిలబడతాం, ప్రజలతో కొట్లాడతాం, వాళ్ళకు అండగా మేము నిలబడతాం. ప్రభుత్వంతో కేసులు పెట్టుకొని ఏమైనా చేసుకోండి. ఇలా ఉదయంకి వెళ్ళి నాతోని కోటగిరి అశోక్ సార్ మార్నింగ్కి వెళ్ళి నాతో ఉన్నాడు. పోలీస్ స్టేషన్లో ఇప్పటిదాకా వదిలేసే వరకు కూడా నిలబడ్డాడు. అన్నీ కూడా సార్ చూసిండు అక్కడ. కాబట్టి ఇలా పరిస్థితి ఏందో చూడండి, సార్ మాట్లాడతారు. ఇక్కడ ఏతుల ప్రభుత్వం, గోతులు తీసే పని ప్రభుత్వం తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ కంప్లీట్ ఈరోజు ఈనాడులో, ఈనాడు అంటే అతి జాకీలు పెట్టి లేపే పేపర్లో 20 రాడ్లు దింపారు ఈ గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి గురించి. అక్కడ ఏది ఆ రేడియల్ రోడ్లు, ఏ రోడ్లు ఉన్న రోడ్లకే దిక్కు లేదు, గోతులు మోకాట్లో దిగినాయి. ఆ రోడ్లలో పడి సస్తున్నారు. ఆ ఊర్లలోకి వెళ్ళి జనం కూడా ఆ భూములు అమ్ముకొని ఏదో జల్సా చేసుకుందాం ఉద్దేశం తప్ప ఈ ప్రభుత్వానికి ఏం డబ్బులు ఇవ్వడానికి లేవు. ఇలా 50 లక్షల భూమి 5 లక్షలు ఇచ్చి
డబ్బులు కట్టమంటే డబ్బులు లేవు, అక్కడ ఊర్లో టీడీఆర్లు ఇక్కడ అయిపోయింది. ఈ కలెక్టర్లు చేసే పని ఏంటంటే ఏదో ఇచ్చేస్తున్నట్టుగా, అసలు నోటిఫికేషన్ చట్టబద్ధత లేదు. హెచ్ఎండిఏ నోటిఫికేషన్ నాకు అర్థం కాలేదు. హెచ్ఎండిఏ 15 యాక్ట్ ఏం చెప్తుంది, 3 యాక్ట్ ఏం చెప్తుంది, నోటిఫికేషన్ అంటారు. నోటిఫికేషనే లేదు ఇంతకుముందు అక్కడ, దానికి ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ లేకుండా ఈ పిచ్చి పనులను చేసుకుంటూ పాపం ఆ పోలీసుల్ని అధికార దుర్వినియోగం మ్యాక్సిమం జరుగుతుంది. ప్రజలేమో తిరణాలకు వచ్చినట్టు వచ్చి వాళ్ళు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇది చాలా దారుణం, దుర్మార్గం. జడ్సన్ గారిని పొద్దున్న సాయంత్రం వరకు ఆయన ఉంచడం అనేది ఎంత దారుణమైన, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు వీళ్ళు మాట్లాడేది దారుణం, దుర్మార్గులు, చాలా ఖండించదగిన విషయం అది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.